మీకు రూట్ మ్యాప్ పంపించిన కదా డే 1లోనే ఏ రూట్లో వెళ్ళాలి ఏ రూట్లో లేదని. కొంచెం జర టైం పాస్ నడుస్తుంది మాతో ఇప్పుడు, ఎందుకంటే దత్తు, రవి అండ్ బన్నీ వీళ్ళు ముగ్గురు వేరే రూట్లో ఉన్నారు. కూల్ డ్రింక్ బ్రేక్ అయిపోయింది. బన్నీ వాళ్ళు ఒక 8 కిలోమీటర్ జస్ట్ వెనకాల ఉన్నారు. రోడ్ ఎట్లా ఉంది? నైట్ పూట ఏమవుతుందంటే కొందరు వస్తున్నారు, కొందరు వెళ్తున్నారు. ఒకడే ముందర ఉంటున్నాడు, ఒకడే వెనకాల ఉంటున్నారు. నాకైతే ఈ గ్రూప్ రైడ్ యాక్చువల్లీ క్యాన్సిల్ చేయాలనిపిస్తుంది, అలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. కెమెరా రోలింగ్ యాక్షన్. హలో 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 గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుజరాత్లో నైట్ స్టే చేసాం ఈ రూమ్లో. ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు. మాతో సీన్ ఏం జరిగిందంటే నైట్ వికీ అలారం పెడతా అన్నాడు, బట్ అలారం వికీ పెట్టేది సాగర్ అన్న నేను లేస్తున్నాడు, బట్ సాగర్ అని అలారం పెట్టలేదు. సో దానివల్ల ఏమైంది, లేట్ లేసాము. సో టైం అవుతుంది ఇప్పుడు 11, సో 7:14 అవుతుంది. అండ్ ఇప్పటివరకు మేము ఇప్పుడు జస్ట్ రెడీ అయ్యాం. 6:30కి లేసాము. అలారం మా అలారం మేము పెట్టుకోలేదు, అది ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ వల్ల మేము లేట్ అయ్యాం. అండ్ మిగతా మెంబర్స్కి రవికి చెప్పాను ముందు వెళ్ళిపోయారని. సో వాళ్ళు నెక్స్ట్ టార్గెట్కి ప్రొసీడ్ అయ్యారు. అండ్ మనం వాళ్ళకు చేజ్ చేయాలి, ఇది మన టార్గెట్ ఈరోజు. అండ్ ఈరోజు మ్యాక్సిమం అనుకోవడము 900 కిలోమీటర్స్ స్ట్రేట్ చేయాలని నిన్న నైట్ డిస్కస్ చేసాం, బట్ టోటల్ బిస్కెట్ అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ రైడ్ ఉన్నప్పుడు చాలా బ్రేక్స్ ఎక్కువ అవుతాయి. సో అందుకే వీళ్ళని ముందర పంపించాను. సాగర్ అండ్ నేను ఎక్స్పీరియన్స్ రైడర్, సో మేము 900 కిలోమీటర్ ఈజీగా మేము స్ట్రేట్ చేయగలుగుతాం అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఒక ఢిల్లీ దగ్గరైనా వచ్చినా నో ప్రాబ్లం ఉండదు. సో అందుకే ఢిల్లీ దగ్గర వరకు మేము ఈరోజు స్ట్రేట్ చేయాలనుకుంటున్నాం. సో బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ మొత్తంగా వెళ్తూ చేసుకోవాలి. ఇంతకుముందు మీకు ఒక విషయం అడుగుతున్నా, ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? నేను మనం బాగున్నాను. సో ఈ లదాఖ్ రైడ్ డే 2లో వెల్కమ్ చేస్తున్నాం మీ అందరికీ. అండ్ లద్దాఖ్లో మనం ఎంటర్ కానీ ఇంకా 3-4 డేస్ ఉంటుంది. అప్పటి వరకు మేము స్ట్రేట్ చేస్తుంటాం ఢిల్లీ నుంచి తర్వాత ముందర డే బై డే. అండ్ ఒకసారి పంజాబ్ శ్రీనగర్ వెళ్తే ఇంకా ఎక్స్ప్లోరింగ్ అనేది ఉంటాయి. సో అప్పటి వరకు జస్ట్ ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి. సో మీరు ఎంజాయ్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మనం డైరెక్ట్ బైక్ కాడ. तो all set, now moving to Rajasthan, Delhi via Ahmedabad. तो सागर भाई की बाइक रेडी एंड विक्की भाई पावर बैंक अपना लेके चार्ज कर रहे हैं. चलो जी. गुड మార్నింగ్ ఫ్రమ్ గుజరాత్. వండర్ఫుల్ లొకేషన్ లేవు, బట్ వండర్ఫుల్ క్లైమేట్ మాత్రం జబర్దస్త్ ఉంది. క్లౌడీ ఉంది, బట్ దీనివల్ల మనకు హెల్ప్ ఏమైతే సేమ్ క్లైమేట్ రాజస్థాన్లో ఉంటే స్టే చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. స్టే చేసేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఎండ తక్కువ ఉన్నప్పుడు మనం ఈజీగా మనం స్టే చేయగలుగుతాం. వెదర్ అప్డేట్ తీసుకోలేదు. వెదర్ అప్డేట్ జస్ట్ ఒక 5 minutesతో వెదర్ అప్డేట్ తీసుకుంటాను అండ్ మీకు చెప్పేస్తాను ఎలా ఉంది, ఎంత ఉంది క్లైమేట్ ఈరోజు, ఎంత క్లైమేట్లో ఈరోజు మేము డ్రైవ్ చేస్తున్నాము. డే 2 ఫస్ట్ ఫ్యూల్ ఆఫ్ పెట్రోల్ కా రేట్ 96.58 రూపీస్. వడోదరాలో ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. వడోదర ఒక బ్యూటిఫుల్ సిటీ ఉంది. సో రీసెంట్లీ ఒక కొత్త హైవే స్టార్ట్ అయింది. ఢిల్లీ ముంబైనే కాదు తనవి నేషనల్ హైవే. సో ఓన్లీ 4 wheelers మాత్రమే అలౌడ్ ఉన్నాయి ఈ హైవే పై. సో ఢిల్లీ ముంబై గురించి రోడ్ ఉంది ఇది. సో ఆ రోడ్ మనం అయితే 2 wheelerతో, అందుకే మనకు పర్మిషన్ ఇవ్వకూడదు. బట్ బెస్ట్ వే ఇప్పుడు అదైతే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ముంబై టు ఢిల్లీ నాన్ స్టాప్ ట్రావెల్ చేయాలన్నా కూడా. ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళకన్నా ముందు మనం వెళ్ళాం, బట్ ఇప్పుడు ఇస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు? ఏం రూట్ మీకు రూట్ ఏం పంపించిన మీకు రూట్ మ్యాప్ పంపించిన కదా డే 1లోనే ఏ రూట్లో వెళ్ళాలి ఏ రూట్లో లేదని. మీకు అందరికి పర్సనల్గా పంపించిన నేను. ఇప్పుడు మళ్ళీ గ్రూప్లో వేసిన గోధురా, మీరు అహ్మదాబాద్ ఎందుకు పోయినారు? గోధురా నేను చెప్పిన కదా, గోధురా ఈ రూట్లో ఉంది. నేషనల్ హైవే 164 బైక్ ఆపామీడ. జస్ట్ కాఫీ తీసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ ఎప్పుడు ఉంది మొత్తం. మనకి కొంచెం ప్రాబ్లం అయింది, టీఆర్ఎస్ మైండ్ ఒకసారి సెట్ చేయాలి. నాతో ఉంది టీఆర్ఎస్ మైండ్. సో దేశీ జుగాడ్లు ఏం చేశానంటే కేస్ వచ్చేసి GoPro 10 అండ్ లోపల ఉంది Hero 8 బ్లాక్. సో దానికి అడాప్టర్ పెట్టి యాక్చువల్లీ మనకి GoPro 10కి టీఆర్ఎస్ కేబుల్ కావాలి, బట్ ఇప్పుడు టీఆర్ఎస్ కేబుల్ లేకుండా డైరెక్ట్ మనం కనెక్ట్ చేసాము GoPro 8కి. ఎందుకంటే నేను అడుగుతున్నా GoPro 8 అయితే GoPro 8కి డైరెక్ట్ పడుతుంది. ఇన్ కేస్ టీఆర్ఎస్ అనుకుని ఉంటుంది, బట్ ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఇవన్నీ ఫస్ట్ లాక్ చేస్తాడు. వాయిస్ రికార్డింగ్ అయితే లేదు. ఇప్పుడైతే చెక్ చేసాము శాంపుల్లో. బ్లాగ్ అయితే వాయిస్ అయితే కంటిన్యూస్గా వస్తుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. బైక్ మీద చెక్ చేసి ఒక వీడియో చెక్ చేస్తాను, ఆ తర్వాత కంటిన్యూ ప్రొసీడ్ అవుతాడు. సో ఇప్పుడే సెట్ చేసాం. మనీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో మన ప్రాబ్లం ఇప్పటివరకు సాల్వ్ కాలేదు, మిర్రర్ ప్రాబ్లం. హైవేలో చాలా ఇబ్బంది అవుతుంది ఓవర్టేక్ చేసేటప్పుడు. చూద్దాం
ఏదైనా వెల్డింగ్ షాప్ చూసి వెల్డింగ్ చేసేద్దాం. గోద్రా మోడాసా 99 ఈ రూట్లో వెళ్తున్నాం ఇప్పుడు మనము. బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నాం, బట్ ఏడా హోటల్ దొరుకుతలేదు. ఇంతకుముందు ఒక హోటల్లో ఆపాము, బట్ ఆడ బ్రేక్ఫాస్ట్ లేదంట. వాళ్ళు గోప్రో ఒక యాంగిల్ కావాలి, జస్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆపాము. హోటల్ రాయల్ ప్యాలెస్, గుజరాతీ రాదు బట్ కొంచెం అర్థమవుతుంది. హోటల్ రాయల్ ప్యాలెస్ ఉన్నది, ఇంగ్లీష్ అయితే బోర్డు వేయడలేవు. మనోడు శ్రీకాంత్ కొంచెం ముందు వెళ్ళిపోయాడు. స్టేట్ హైవే 183 ఉన్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ ఇంతకుముందు డోసా అయితే కంప్లీట్ చేసాం. ఆకలి అంతా సూపర్ అయితే. భయ్యా చట్నీతో ఇవాళ बटर नहीं है इसमें, किधर है? ఇక్కడ చూస్తున్నారు. సో ఇలాంటి మూమెంట్లో చాలా జాగ్రత్త ఉండాలి. మధ్యలో ఇంతకుముందు ఒక ఆవు క్రాస్ అయింది. కొంచెం జర టైం పాస్ నడుస్తుంది మాతో ఇప్పుడు, ఎందుకంటే దత్తు, రవి అండ్ బన్నీ వీళ్ళు ముగ్గురు వేరే రూట్లో ఉన్నారు. గ్రూప్లో లొకేషన్ వేసాను, బట్ వాళ్ళు వేరే రూట్ తీసుకొని వేరే రూట్లో వెళ్ళిపోయినా. ఇప్పుడు రానికి టైం పడుతుంది. 50 కిలోమీటర్ వాళ్ళు ఇంకా ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను శ్రీకాంత్ బైక్ నేను తోలుతా. నా బైక్ శ్రీకాంత్ అండ్ విక్కీ వచ్చేసి మనీ బైక్ తీసుకున్నాడు. సో ఇది ఒక వార్మప్ రైడ్ ఉంటుంది. ఎక్స్చేంజ్ కొంచెం జర పొజిషన్ చేంజ్ అవుతాయి, జర బంప్కి మనకు కొంచెం జర హెల్ప్ ఉంటుంది. కొంచెం జర క్షమించండి ఒకవేళ యాంగిల్ తప్పుదే, ఎందుకంటే ఇప్పుడు సెట్టింగ్ మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది ఈ గోప్రోది. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తా కరెక్ట్ యాంగిల్ చూపించడానికి. శ్రీకాంత్ సైడ్ మిర్రర్ లేదు, జాగ్రత్త చూడు. మిర్రర్స్ అనేటివి కరెక్ట్ సెట్ చేస్తలేడు శ్రీకాంత్, ఎందుకంటే లూజ్ ఉన్నాయి. అండ్ ఈ మిర్రర్ అయితే అసలు యాంగిలే కనిపిస్తలేదు. సో ఇలా సెట్ చేసినా కూడా బ్యాక్ సైడ్లో మనం ఏమైనా చూడాలన్నా, ఏదో సబ్జెక్ట్ మన దగ్గర వస్తుందా చూడాలన్నా కనిపిస్తలేదు ఇక్కడ. అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఉంది. కొంచెం జర ఈ సెట్టింగ్ ఉంది, ఆ సెట్టింగ్ చేంజ్ చేయాలి. సెట్టింగ్ చేంజ్ చేస్తే మిర్రర్ 100 సెట్ అయితే, ఎందుకంటే 50 ఓవర్టేక్ చేసేటప్పుడు, ఓవర్ స్పీడ్ చేసేటప్పుడు మనకు మిర్రర్ చాలా ఇంపార్టెంట్. మిర్రర్ లేకపోతే మనం కట్స్ కానీ ఓవర్టేక్ కానీ చేయలేము. సో ఇది ఒక శ్రీకాంత్కి చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ విండ్షీల్డ్ చూస్తున్నప్పుడు యాక్చువల్లీ నేను నా ఎఫ్జెడ్ నడిపిస్తున్నా, అలా ఫీల్ వస్తుంది నాకు. భైరవనాథ్ కుల్ఫీ ఐస్ క్రీమ్. సో ఇక్కడ బాదాం షేక్ చెప్పాము, అమెరికన్ డ్రై ఫ్రూట్ అని ఓరేక్ ఇస్తున్నాను. కూల్ డ్రింక్ బ్రేక్ అయిపోయింది. బన్నీ వాళ్ళు ఒక 8 కిలోమీటర్ జస్ట్ వెనకాల ఉన్నారు. సో అందుకే వాళ్ళకి అంటే వాళ్ళు వేరే రూట్ నుంచి వచ్చారు. ఈ మధ్యలో ఒక ఊరి పేరు ఉంది మోడాసా. సో ఎస్ది నేను డ్రైవ్ చేస్తున్నా, హిమాలయన్, విక్కీ అండ్ సాయి అండ్ ఎఫ్జెడ్. ఎఫ్జెడ్ ఓకే, విక్కీ ఎఫ్జెడ్, సాగర్ అడ్వెంచర్. రైట్ చలో. వెయిట్ ఎక్కువ ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంజిన్ మీద లోడ్ ఎట్టలేడు. గ్రౌండ్ క్లియరెన్స్లో లోడ్ పెట్టాలి, వాడు మీన్ లేపిండి లోడు, అందుకే వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఏది కుషన్ అక్కర్లేదు నాకు. సో ఇప్పుడు వెళ్తున్నాం మనము. హెచ్డి బైక్ అయితే చాలా నచ్చింది. ఇప్పుడు స్పీడ్ ఉంది 74, ఈజీగా మనం స్ట్రెచ్ చేయగలుగుతాము. ABS సస్పెన్షన్ ఉంది. అడ్వెంచర్ బైక్లో బాగుంది కంపేర్ చేస్తే హిమాలయన్ అండ్ హెచ్డిలో. జస్ట్ 2 విషయాలు ఏంటంటే 411cc హిమాలయన్ అండ్ ఇది 350cc. బట్ టార్క్ కానీ పికప్ మస్తు ఉంది, మైలేజ్ కూడా బాగుంది 30-35. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వెళ్తున్నాం మనం ఇప్పుడు మోడాసా విలేజ్కి. ఆ మోడాసా విలేజ్లో బన్నీ, రవి అండ్ దత్తు వీళ్ళు ముగ్గురు వచ్చారు. వాళ్ళ కోసం మనం ఆడికి వెళ్ళాలి. అండ్ ఆడికి వెళ్ళి దాని వచ్చి ఉదయపూర్ నుంచి ఇంకా 164 కిలోమీటర్ అండ్ మోడాసా 7 కిలోమీటర్ ఉంది. వెళ్దాం. ఇప్పుడు ఎలాంటి బ్రేక్ లేదు, ఇంకా డైరెక్ట్ సాయంత్రం కాఫీ లేకపోతే టీ బ్రేక్ కోసం ఆపుతాము. అప్పటి వరకు ఎలాంటి వితౌట్ బ్రేక్ మనం స్ట్రెచ్ చేయాలి ఇప్పుడు. అండ్ ఫైనలీ మనం మళ్ళీ నేషనల్ హైవే 48 కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఈ నుంచి నేషనల్ హైవే 48 ఉదయపూర్ అండ్ ఢిల్లీ ఈ రూట్ ఉంటుంది. టాప్అప్ చేసుకోవాలి, ఫ్యూల్ టాప్అప్, ఎందుకంటే గుజరాత్లో ఉన్న ఫ్యూల్ రేట్ జస్ట్ ఓన్లీ 96 రూపీస్ అండ్ రాజస్థాన్లో ఐ థింక్ 105-100 రూపీస్ ఉంది. సో డిఫరెన్స్ 10 రూపీస్ డిఫరెన్స్ ఉన్నా కూడా 1 లీటర్ పెట్రోల్ అట్లీస్ట్ రావచ్చు లోపు. సో అందుకే టాప్అప్ అందరూ ఈయనే చేపిస్తారు ఇప్పుడు లాస్ట్ గుజరాత్ బౌండరీ కాడనే. మనం రాజస్థాన్లో ఎంటర్ అయినాం. వెల్కమ్ టు రాజస్థాన్ చెక్ పోస్ట్ ఇది. అండ్ ఈ నుంచి ఇంకా రాజస్థాన్ స్టార్ట్ అవుతుంది. గుజరాత్ స్టేట్ కంప్లీట్, రాజస్థాన్ 10th స్టేట్ ఆల్ ఇండియా రైడ్లో. అండ్ లేచల్ లదాఖ్ సీజన్ 2లో 3rd స్టేట్ మహారాష్ట్ర, గుజరాత్ అండ్ రాజస్థాన్. ఈ 3 స్టేట్ ఇప్పుడు. వండర్ఫుల్ జర్నీ ఉంది ఇప్పటివరకు. సెకండ్ డే ఈరోజు. అండ్ ఇప్పటివరకు మనము రాజస్థానే రీచ్ అయ్యాము. ఇంకా రాజస్థాన్ ముందుకు వెళ్ళిపోవాలి మనము. సో చూద్దాం జర్నీ ఎలా సాగుతుందో మనది.
మనీక్ బైక్తో ఇంకొక చిన్నది ఏంటంటే 106 ఇప్పటివరకు 110 వెళ్ళింది. సో కాన్స్టెంట్ ఒకే రేవులో ఎక్సలేటర్ థ్రోటల్ పెడితే కంపల్సరీ 100+ వెళ్తుంది బైకు. సో కొంచెం జర చెక్ చేయాలి. ఒకవేళ స్పీడ్ లాక్ ఉంటే, ఆర్పిఎం లాక్ ఉంటే ఈ ప్రాబ్లం మనకు లదాఖ్లో ఉంటుంది. అందుకే ఆర్పిఎం గురించి సెట్టింగ్ మనం దీనిలో తెలుసుకుందాము. మన సర్వీస్ సెంటర్ సర్వీస్ సెంటర్ ఏదైనా ఉంటే అన్ని మనం చెక్ చేపిద్దాం. ఇది 800 కిలోమీటర్ ఇదే రోడ్లో చేసాం. 800 కిలోమీటర్ రోడ్ ఎట్లా ఉంది? रोड भारी आहे रे, टारमॅक रोड आहे. नंतर सगळी 80-100 म्हणलं पुढे जाऊ नका आता. नॉनस्टॉप राजस्थान क्रॉस करून टाकू रात्री, मारून टाकू. ड्रायव्हर चेंज करत आहे ना, चेंज करत मारून टाकू. याला उतरावला येत आलो ना. तो కొంచెం బ్రేక్ కోసం ఆగారిడా, బ్రేక్ కోసం ఆపి వెళ్తాం నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంకా ముందర నడుస్తున్నారు. బన్నీ బైక్ కొంచెం జర స్లో ఉంది. ఆ బైక్ కోసమే జర ఏమైతే స్లో ఎందుకు వస్తున్నావు నువ్వు? స్లో ఎందుకు వస్తున్నావు? खूप स्लो येतो रे. 100 SD 100 కన్నా మీనుకోదు. 100 మెయింటైన్ చేసినావు అనుకో గ్రూప్లోనే ఉంటావు. 100 కన్నా కింద ఉన్నావు అనుకో వెంకలు ఉంటావు. 100 కూడా అదే ఎందుకు చెప్తున్నా అంటే రోడ్ బాగుంటుంది, రష్ లేకుండా నువ్వు ఈజీగా ఓవర్టేక్ చేయగలుగుతావు, ఈజీగా స్ట్రైట్ చేయగలుగుతావు. అందుకే నీకు 100 చెప్తున్నాను. అదర్వైజ్ నార్మల్ రోడ్ ఉందనుకో 80-60 స్పీడే ఉంటుంది. అప్పుడు నేను తీసుకోవాలా బండిది? నేను నడిపిద్దా? ఓకే ఓకే. ఉదయపూర్ దగ్గర ఉన్నాం. ఉదయపూర్ జస్ట్ ఈ నుంచి ఒక 40 కిలోమీటర్ ఉంది. అంతకుముందు ఒక బ్రేక్ తీసుకున్నాము. మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ అండ్ వీడియో కోసం అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. అండ్ రీల్స్ తీసుకొని ఈ ఇన్స్టాగ్రామ్ కోటా చాలా తక్కువ ఉందంట వాళ్ళకు. సో కొన్ని వీడియోలు కావాలన్నారు, అందుకే వీడియో కోసం వెయిట్ చేస్తాం ఇక్కడ. అండ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్, డాన్స్ అన్నీ చేస్తున్నారు. ఇంకా మనోడికి వీడియో చూడండి. రైట్. ఈ రీల్స్ ఈ ఫోటో చూడాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి లైఫ్ ఆఫ్ రమేష్. ఈ వీడియోలు ఈ పోస్ట్ చూడాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఆడ మీకు అప్డేట్ వచ్చేస్తాయి. అండ్ స్టోరీలో కూడా వచ్చేసి ఇమీడియట్ వీడియోస్ కానీ. సో ఇన్స్టా ఐడి వచ్చేసి లైఫ్ ఆఫ్ రమేష్. ఇక్కడ జరిగిన మొత్తం సంఘటనలు మీకు ఆడ చూపిస్తాను. ఇంతమంది రీల్స్ అండ్ వీడియో చూస్తున్నారా, ఒక్కడు మాత్రం ఒక వేరే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ చూపిస్తాను మీకు. వీళ్ళ బాధ వీళ్ళది, వీని బాధ వీంది అంతే. विकी जयपुर अरे मैप ओपन చేయి भाई. ఓకేనా? చల్ ముందుకో. యాక్చువల్లీ నైట్ పూట ఏమవుతుందంటే కొందరు వస్తున్నారు, కొందరు వెళ్తున్నారు. ఒకడే ముందర ఉంటున్నాడు, ఒకడే వెనకాల ఉంటున్నాడు. నాకైతే గ్రూప్ రైడ్ యాక్చువల్లీ క్యాన్సిల్ చేయాలనిపిస్తుంది. అలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకాంత్ ఉంటే ముందర ఉంటాడు, లేకపోతే వెనకాల ఉంటాడు. మనీ బైక్ 90 స్పీడ్ కన్నా ఎక్కువ పోదు. కొన్ని ప్లేసెస్ స్ట్రెచ్ చేయాలన్నప్పుడు మనీ చేస్ చేయలేడు మమ్మల్ని. సో మా స్పీడ్ 100 ఉంటే మనీ వెనకాల ఉండిపోతున్నాడు. బన్నీ జీపీఎస్ లొకేషన్ ఫాలో చేయడు. బన్నీ ఏం చేస్తాడంటే మిర్రర్స్ లేవు, సో మేము ఉన్నామనేమో వాడు చూడాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. అండ్ గ్రూప్లో ఉన్న ఒక బాండింగ్ అనేది ఇప్పటివరకు క్రియేట్ కాలేదు. ఆ గ్రూప్లో ఒకసారి బాండింగ్ క్రియేట్ అయితే
రైడ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇంకొక 2 days పడతాను కూడా. బట్ అంతకుముందు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో మెంబర్స్తో నాకు ఫస్ట్ మాట్లాడాలి, రవితోన, శ్రీకాంత్తోన, ఇక తర్వాత బన్నీతోన కానీ సాగర్తోన కానీ మా కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటేనే రైడ్ మాత్రం బాగుంటుంది. సో ఇప్పుడు ఆగిన వీళ్ళ కోసం వికీ హోటల్లో ఉన్నాడు, వీళ్ళ కోసం హైవే మీద నిలబడ్డా. ఇప్పుడు వాళ్ళు వస్తే ఫుడ్ తిని బయట మళ్ళీ స్టార్ట్ కావాలి. మనం కొంచెం ఒక 100 kilometers మనం రైడ్ చేద్దాం. జస్ట్ ఇటు టీ బ్రేక్ తీసుకున్నాం. టీ బ్రేక్ తీసుకున్న తర్వాత వెళ్తున్నాము. శ్రీకాంత్ 36 kilometers ముందు వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పటివరకు జస్ట్ ఓన్లీ 380 kilometers స్ట్రేట్ చేసాం. వెరీ బిగ్ అచీవ్మెంట్ మా గ్రూప్ కోసం. ఎందుకంటే రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం 380 kilometers 8:30 వరకు కవర్ అయిపోయినాయి. సిగ్గా అనిపిస్తుంది చెప్పాలంటే. బట్ గ్రూప్ రైడ్ అంటే ఇలా ఉంటుంది. హెల్మెట్ వేసుకుని వచ్చి రైట్. తో శ్రీకాంత్ కోసం ఇప్పుడు 36 kilometers వెళ్ళాలి. శ్రీకాంత్ తీసుకొని ఢాబా ఏడని ఉంటే ఢాబాలో ఫుడ్ డిన్నర్ కోసం ఆపి ఇంకా రైడ్ స్టాప్ చేయాలి. ఇంకా ఈరోజు ఓన్లీ 400 kilometers అనుకుంటున్నాం. మధ్యాహ్నం రీల్స్ కోసం తీసుకున్న స్టాప్ చాలా పెద్ద డిసడ్వాంటేజ్ తీసుకున్నారు మన వాళ్ళు. 380, 400, 600. తో రేపు ఢిల్లీ వరకే 600 kilometers ప్యాచ్ ఉంటుంది. కష్టంగా. యాక్చువల్లీ నిన్న నైట్ బ్లాగ్ కంప్లీట్ చేయలేను. నేను బ్లాగ్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాను, ఆ తర్వాత ఫ్రెష్ బ్లాగ్ ఇస్తాను. సో నిన్న నైట్ ఏం జరిగిందంటే వర్షం వచ్చింది. ఆ వర్షం వల్ల కొందరితో రైడింగ్ గేర్స్ ఉన్నాయి, బట్ రెయిన్ లైనర్ లేవు. రెయిన్ లైనర్ ఉంటే రెయిన్ కవర్స్ లేవు ప్రాపర్గా. ఇన్ కేస్ ముందు వెళ్తే లగేజ్ మొత్తం సెట్ అవుతుంది, లగేజ్ మొత్తం నానిపోతున్నాయి. అండ్ మన రైడర్స్ కూడా అందరు తడిసిపోతున్నారు వర్షంలో. అండ్ వర్షం కూడా చాలా హెవీ పడ్డది. అందుకే ఏం చేస్తామంటే వెళ్తూ జస్ట్ ఒక ఢాబానే, ఆ ఢాబాలో నైట్ స్టే చేసాం. స్టే ఓన్లీ కాదు, టెంట్ క్యాంపింగ్ కూడా చేసాం. అండ్ వాళ్ళు మనకు మంచాలు కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ వీక్ వర్షం చూపిస్తాను. నేను నైట్ పడిన వర్షం ఎంత హెవీ వర్షం పడింది. షూట్ చేయలే నేను, చూస్తున్నాను వర్షం. నిన్న నైట్ ఘోరంగా పడింది వర్షం. అందుకే పూర పొలాలు గిళ్ళ మొత్తం తడిసిపోయినాయి. రోడ్ల మీద ఉన్న నీళ్ళు కూడా టూ మచ్ ఆగిపోయింది. అండ్ బైక్ చూపిస్తాను కానీ లగేజ్ మార్నింగ్ లేచిన తర్వాత అందరు లగేజ్ సెట్ చేశారు. ఇది ఇంత హెవీ రెయిన్ నిన్న నైట్. సో దానివల్ల ఎమర్జెన్సీ స్టాప్ తీసుకున్నాము. NH-48 మీద ఉన్నాం. జస్ట్ విలేజ్ పేరు వచ్చేసి కోటి దగ్గర ఈ విలేజ్ ఉంది. జస్ట్ ఒక డాబానే. అండ్ ఆ డాబాలో నేను నైట్ స్టే చేసాం. శ్రీ దేవనారాయణ భోజనాలే. అండ్ ఫుడ్ కూడా బాగున్నాయి అంతా. ఈ వ్లాగ్ ఈయనే ఫినిష్ చేస్తాను. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. అప్డేట్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి చూసి రైఫో రమేష్. సో ఈ వ్లాగ్ ఈయనే ఫినిష్ చేస్తాను. అండ్ కలుద్దాం మనం నెక్స్ట్ వ్లాగ్.